నిజామాబాద్ జిల్లా లోక్సభ స్థానంలో ప్రచారం జోరుగా సాగుతుంది. అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తరపున ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాను గెలిస్తే రైల్వే లైన్కు కృషి చేస్తానన్నారు. ఇరవై ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి నన్ను గెలిపిస్తుంది తమ్ముడిని. మా బిడ్డలు పుట్టకన్నా ముందు నుంచి కూడా నేను ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్లి, అన్నా నేను 400 కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ నాకు ఇప్పించిన, ఇంకో 26,50,00,000 ఇవ్వాలి, మాకు డబ్బులు ఇప్పించమని అడిగిన. ఆయన ఇప్పిస్తాను చెప్పి ఒప్పుకున్నాడు, మాట ఇచ్చిండు. కానీ కారణం ఏదో తెలియదు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే లేవడతలేడు, మాట్లాడతలేడు, ఇస్తలేడు. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా 3 నెలల నుంచి. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డం పడి ఈ డబ్బులు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఆ పేరు కూడా చెప్తా తర్వాత, ఆ ఎవరు కూడా చెప్తా తర్వాత అవసరం వస్తే. ఒకవేళ పేమెంట్ కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్ అయిన వెంటనే నేను మీకు అందరికి కబురు చేస్తా. పేమెంట్ రావాల్సినటువంటి వారు నాతో పాటు మీరు, మీ కుటుంబ సభ్యులు, పిల్లలతో పాటు రండి. నేను, నా కొడుకులు, నా భార్య, నేను కూడా వస్తా. మేబడి నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తా. పేమెంట్ వచ్చేంత వరకు వదిలిపెట్టా. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్టి గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేసిరో మీకు తెలుసు. వాళ్ళు చెయ్యని నేను చేసి చూపిస్తా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు వచ్చిన ప్రభుత్వ ఫండ్స్ నే వెనకకి పంపించిన వ్యక్తులు వాళ్ళు. మీరందరూ నన్ను కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్ లో నేను కొట్లాడి రైల్వే లైన్ ముందు పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రైల్వే లైన్ వస్తే మనకి ఏం లాభపడుతుంది అంటే, ఈ ప్రాంతంలో కంపెనీలు వస్తాయి, మన ప్రాంత ప్రజలకు అందరికీ జాబ్స్ వస్తాయి. మరి అందుకనే మీరందరూ ఒకసారి ఆలోచించి నన్ను కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ శాఖ మంత్రి పొంగులేటి